నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. ఆహార ధాన్యం మనకి ఎంత ముఖ్యమో తెలుసు కదా. మరి అలాంటి ఆహార ధాన్యాలు నిల్వ చేయడం, ఎందుకు నిల్వ చేయాలి, అసలు నిల్వ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి మెలకువలు పాటించడం ద్వారా ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోగలుగుతాం, ఇలాంటి అనేక విషయాల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కె లక్ష్మీ ప్రసన్న మ్యామ్, సైంటిస్ట్. మ్యామ్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. మ్యామ్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఆహార ధాన్యాలు నిల్వ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి అంటే ఏం చెప్తారు? మన దేశంలో గత 60 సంవత్సరాల నుంచి తీసుకున్నట్టయితే మన దేశం ఎంతో పురోగతిని సాధించింది ఆహార ధాన్యాల విషయంలో. సో ఒకప్పుడు చూస్తే కనుక కొరత కలిగిన దేశం మనది. అదే ఇప్పుడు చూస్తే కనుక మనది సమృద్ధిగా ఆహార ధాన్యాలు సమృద్ధిగా పండే దేశం. అయితే ఉత్పత్తి మాత్రమే పెరిగితే సరిపోదు. సో మన పెరుగుతున్న జనాభాకి మనం ఆహారాన్ని అందించాలి అంటే ఆ పెరిగిన ఉత్పత్తిని అనేదాన్ని మనం సరైన నిల్వ పద్ధతులని ఉపయోగించి నిల్వ చేయాల్సి ఉంటుంది. అయితే మన దేశ జనాభా చూసుకున్నట్లయితే 60 సంవత్సరాల్లో ఎలాగైతే ఉత్పత్తి పెరిగిందో అలాగే జనాభా కూడా 140 కోట్లకు చేరుకుంది. సో ఇంతమంది ప్రజానికానికి మనం ఆహారాన్ని అందించాలి అంటే నిల్వ చేసి అందించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, రైతుల పరంగా చూసుకున్నట్టయితే సీజన్లో తీసుకుంటే మనం రైతులందరికీ అటో ఇటో 10 రోజులు అటో ఇటో అందరికీ ఒకేసారి ధాన్యం అనేది చేతికి వస్తుంది. సో ఇలా చేతికి వచ్చిన సమయంలో మనకి ధర అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అదే ధాన్యాన్ని ఒక 4 నెలలో 6 నెలలో సంవత్సరం పాటు స్టోర్ చేసుకొని మీరు అమ్మినట్లయితే రైతు సోదరులు తద్వారా ఎక్కువ లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రభుత్వ పరంగా తీసుకున్నట్లయితే ప్రభుత్వం వరదలు కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో కరువు సమయంలో ప్రజలకు ఆహారాన్ని అందించాలి అంటే బఫర్ స్టాక్ లాగా కొంత ధాన్యాన్ని నిల్వ చేయాల్సి ఉంటుంది. సో ప్రజల కోసం ప్రభుత్వ పరంగా రైతుల పరంగా మనం సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ధాన్యాన్ని నిల్వ చేసినట్లయితే ఆ ధాన్యాన్ని మనం ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే మ్యామ్, మరి ఇప్పుడు మన దేశం గురించి తీసుకుంటే ఆహార ధాన్యాల నిల్వల్లో మన దేశ పరిస్థితి అంటే స్థితిగతులు కానీ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? సో గత ఏడాది మన ఉత్పత్తి కనుక తీసుకున్నట్టయితే 2023-24 సంవత్సరంలో మన ఉత్పత్తి ఎంత ఉంది అని మనం చూసినట్లయితే 3,320 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం ఉత్పత్తి చేసాం. సో ఈ ఉత్పత్తి అయిన ధాన్యం అనేది అంతకు ముందు ఏడాదితో చూసుకున్నట్టయితే అంటే 22-23 సంవత్సరంలో ఉత్పత్తి అయిన ధాన్యం కంటే 26 లక్షల మెట్రిక్ టన్నులు మనం ఎక్కువగా ఉత్పత్తి చేసాం. ఎందుకు ఈ ఉత్పత్తి అనేది సాధించగలిగాం మనము అంటే మనకి ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా కావచ్చు, ప్రభుత్వ కృషి ద్వారా కావచ్చు, లేకపోతే రైతుల కృషి ద్వారా కావచ్చు, కొత్త కొత్త వంగడాలని మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా కావచ్చు, ఈ అధిక ఉత్పత్తి అనేది మనం సాధించగలిగాం. ముఖ్యంగా తీసుకున్నట్లయితే వరి, గోధుమ మరియు శ్రీ అన్న అంటే మిల్లెట్స్లో మనం ఈ ఉత్పత్తి అనేది పెంచగలిగాం. అయితే ఉత్పత్తి పెరుగుతూ ఉంది, ఈ ఉత్పత్తిని మనం నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ పెరుగుతున్న ఉత్పత్తిని నిల్వ చేసే బాధ్యతను ఎవరు తీసుకుంటారు అంటే మన దేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే రైతుల దగ్గర నుంచి మినిమం సపోర్ట్ ప్రైస్కి, సో సీజన్లో మినిమం సపోర్ట్ ప్రైస్కి రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొని వాటిని ధాన్యాగారాల్లో, వేర్ హౌస్లలో, లేకపోతే ప్రైవేట్ గోడౌన్స్లో వాటిలో నిల్వ చేసి కావలసినప్పుడు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అందిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పేద ప్రజలకు రేషన్ని మనం ఇస్తూ ఉంటాం. సో దానికి కావాల్సిన ధాన్యాన్ని మరియు అంత్యోదయ అన్న యోజన, మిడ్ డే మీల్స్, ICDS ఇలాంటి సప్లై సిస్టమ్స్ అన్నిటికీ కావాల్సిన ధాన్యాన్ని ఎవరు సప్లై చేస్తారు అంటే ఈ బఫర్ స్టాక్గా మెయింటైన్ చేసిన దాని నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సప్లై చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కోవిడ్ టైంలో మనం చూసాము, మనకి ప్రొడక్షన్ అనేది బాగా ఎఫెక్ట్ అయింది. సో ఆ టైంలో కూడా ప్రజలకు ఎటువంటి ఆహార లోటు రాకుండా చూసుకున్నారు అంటే అది మనం FCIలో నిల్వని మెయింటైన్ చేయడం ద్వారానే. అయితే మనకి ఉత్పత్తి అయిన ఈ ధాన్యంలో మనకి చాలా వరకు కూడా అంటే మనం ఏదైతే నిల్వ చేస్తున్నామో ఆ ధాన్యంలో 60 నుంచి
70% చిన్న రైతుల స్థాయిలోనే నిల్వ చేస్తారు. అంటే రైతులు చిన్న చిన్న హోల్డింగ్స్ ఉండే, అంటే చిన్న కమ్మతాలు కలిగిన రైతులు 60-80% స్టోర్ చేస్తూ ఉంటారు. అయితే సైంటిఫిక్గా ఎక్కువ స్థాయిలో నిల్వ చేసేవి అంటే ఇప్పుడు చెప్పినట్టు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, తర్వాత సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్స్, స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్స్, అలాగే కొంతమంది ప్రైవేట్ ఏజెన్సీస్ గోడౌన్స్లో స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఇలాగా మన భారతదేశంలో నిల్వ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, లక్ష్మీప్రసన్న మ్యామ్, ఇప్పుడు ఆహార ధాన్యాలు రైతులు నిల్వ చేసుకోవాలనుకున్నారనుకోండి, ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి? ఏమి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా? అయితే రైతులు నిల్వ చేసుకోవాలనుకున్నప్పుడు రైతులకి చాలా ఇబ్బందులే ఎదురవుతూ ఉంటాయి. అంటే వాటిలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే వాతావరణ కారకాలు, ఫర్ ఎగ్జాంపుల్ తేమ శాతం, గింజలో ఉన్న తేమ శాతం కావచ్చు, లేకపోతే గాల్లో ఉన్న సాపేక్ష ఆర్ద్రత శాతం కావచ్చు, ఉష్ణోగ్రత కావచ్చు, ధాన్యం యొక్క నిల్వ కాలాన్ని బాగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇవి వాతావరణ కారకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే గ్రెయిన్ కోసేటప్పుడు, అంటే హార్వెస్టింగ్ టైంలో ఇప్పుడు అంతా లేబర్ షార్టేజ్ వల్ల మనం మెకానికల్ హార్వెస్టింగ్కి వెళ్తున్నాం. కంబైన్ హార్వెస్టర్స్తో మనం హార్వెస్ట్ చేస్తున్నాం. సో అప్పుడు కంబైన్ హార్వెస్టర్స్తో హార్వెస్ట్ చేసినప్పుడు మనం గ్రెయిన్లో ధాన్యంలో 18-20% తేమ శాతం ఉన్నప్పుడే మనం ధాన్యాన్ని కోస్తూ ఉంటాం. సో అంత తేమ శాతంతో మీరు తీసుకొచ్చి గోడౌన్లో స్టోర్ చేసినట్లయితే వెంటనే బూజు, అంటే శిలీంధ్రాలు డెవలప్ అవ్వడం, సో ధాన్యం అనేది తినడానికి పనికి రాకుండా పోవడం, కీటకాలు తొందరగా ఆశించడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకని ధాన్యాన్ని గిడ్డంగులకు తెచ్చే ముందే మనం దాన్ని సురక్షిత తేమ శాతం వరకు ఆరబెట్టి ఆ తర్వాత మాత్రమే తేవలసి ఉంటుంది. అయితే ఈ సురక్షిత తేమ శాతం అనేది అన్ని పంటలకి ఒకేలాగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వరి, గోధుమ ఇలాంటి పంటల్ని తీసుకున్నట్టయితే వీటిలో సురక్షిత తేమ శాతం అనేది 12-13% ఉంటుంది. అదే అపరాల్లో తీసుకున్నట్టయితే, అంటే మినుము, పెసర ఇలాంటి పంటల్లో కనుక తీసుకున్నట్టయితే ఈ తేమ శాతం అనేది 10% ఉండాలి. అలాగే నూనె గింజ పంటలు, సో వాటిల్లో తీసుకున్నట్టయితే ఈ తేమ శాతం అనేది 7%, అంతకన్నా తక్కువ వరకు మనం డ్రై చేసి తీసుకొస్తాం. అలానే వాతావరణంలో ఉన్న సాపేక్ష ఆర్ద్రత మరియు ఉష్ణోగ్రత కూడా ప్రభావితం చేస్తాయి. ఎలాగా అంటే చల్లని పొడి వాతావరణంలో ధాన్యాన్ని మనం ఎక్కువ కాలం కీటకాలు ఆశించకుండా నిల్వ చేయడానికి సాధ్యమవుతుంది. అదే కనుక వేడి వాతావరణం మరియు గాలిలో గనక ఆర్ద్రత ఎక్కువగా ఉన్నట్టయితే నిల్వకాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇవి వాతావరణ సంబంధ కారకాలు. అదే కనుక జీవ సంబంధ కారకాలను తీసుకున్నట్టయితే కీటకాలు కానివ్వండి, ఎలకలు కానివ్వండి, పక్షులు, శిలీంధ్రాలు, ఇలా రకరకాల కారణాల వలన ధాన్యానికి నష్టం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే రైతులకి సరైన పద్ధతులు లేకపోతే సరైన ఫెసిలిటీస్, గోదాములు అందుబాటులో లేక క్రూడ్ మెథడ్స్లో ధాన్యాన్ని నిల్వ చేయడం ద్వారా తొందరగా పాడవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఈ నష్టాన్ని మనం ఎలా నివారించాలి అంటే రైతులకి నిల్వ పద్ధతుల్లో, శాస్త్రీయ నిల్వ పద్ధతుల్లో శిక్షణనివ్వడం ద్వారా, వాళ్ళకు కావాల్సిన వసతులు అంటే గోడౌన్స్ కానీ అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసి ఇవ్వడం ద్వారా ఈ నష్టాన్ని మనం కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆహార ధాన్యాల నిల్వ అనగానే క్రిమి కీటకాలు ఎక్కువగా నష్టాన్ని అయితే చేకూరుస్తాయి, అంటే సరైన విధానంలో దాన్ని చేయకపోతే. అసలు ఇవి ఎలా ఆశిస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి, అంటే వాటి స్టార్టింగ్ పాయింట్ ఏమైనా ఉంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? క్రిమి కీటకాలు అనేవి పొలం నుంచే స్టార్ట్ అవుతాయి ఫస్ట్. సో మనం గోదాముల దగ్గర కానివ్వండి, లేకపోతే రైస్ మిల్స్ దగ్గర కానివ్వండి, ఉన్న పంట పొలాల్లోకి ఈ అడల్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రౌఢ పురుగులు ఏవైతే ఉంటాయో అవి పొలంలోకి వెళ్ళి మెచ్యూర్ అయిన గ్రెయిన్స్ ఉంటాయి కదండి, వాటి మీద గుడ్లు పెడుతూ ఉంటాయి. సో ఆ ధాన్యాన్ని మనం స్టోర్ చేయడానికి, నిల్వ చేయడానికి గోడౌన్స్కి తీసుకొచ్చినప్పుడు అక్కడ మళ్ళీ వీటి నుంచి పిల్ల పురుగులు లేదా లార్వాలు బయటకు వచ్చి గ్రెయిన్ని తినడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. చాలా రకాల పురుగులు, ఇప్పుడు వడ్ల చిలుక కానివ్వండి, లేకపోతే మొక్క పురుగు, నుసి పురుగు, ఇట్లాంటివన్నీ కూడా పొలంలోనే ఎగ్స్ పెడతాయి. ఆ ఎగ్స్ పెట్టిన ధాన్యాన్ని మనం స్టోర్లోకి తీసుకొచ్చినప్పుడు స్టోర్లో కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. దాంతో పాటు
మనం గోడౌన్కి తీసుకొచ్చాము, ఫ్రెష్ గ్రెయినే అంటే అన్ఇన్ఫెక్టెడ్ గ్రెయినే గోడౌన్కి తీసుకొచ్చాము. కానీ గోడౌన్లో మనం అంతకు ముందు సంవత్సరం ధాన్యము ఒక 10 బస్తాలో 5 బస్తాలో ఉంది. సో వాటిలో ఏదైనా పురుగులు ఉన్నట్టయితే మళ్ళీ ఆ పురుగులు వెళ్ళి ఈ కొత్తగా వచ్చిన ధాన్యం మీద గుడ్లు పెట్టి వాటిని కూడా ఇన్ఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఎక్కువగా ఫార్మర్స్ చేసే తప్పు ఏంటి, రైతులు చేసే తెలియక చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఈ గన్నీ బ్యాగ్స్ ఉంటాయి కదా, మనం గోతాంలు ఏవైతే యూస్ చేస్తామో అవి ప్రీవియస్ సీజన్వే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు అలా యూస్ చేసినప్పుడు పోయిన సంవత్సరం దాచినప్పుడు వాటిలో ఏదైనా ఇన్ఫెస్టేషన్ కీటకాలు వచ్చినట్లయితే అవి మళ్ళీ సంవత్సరానికి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో దానితో పాటు గోదాముల్లో స్టోర్ చేస్తాం. గోదాముల్లో మనము ఎక్కడైనా క్రాక్స్ అండ్ క్రెవిసెస్ అంటే పగుళ్ళు ఉన్నట్టయితే ఆ పగుళ్ళలోకి కూడా కీటకాలు వెళ్ళి గుడ్లు పెట్టి ఆ గుడ్లలో నుంచి మళ్ళీ ఇన్సెక్ట్స్ బయటకు వచ్చి మళ్ళీ ఉన్న ధాన్యం మీద గుడ్లు పెట్టి ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగ రకరకాల కారణాల వలన ఫ్రెష్గా వచ్చిన ధాన్యం కూడా ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే వీటిని మనం ఎలా గుర్తించవచ్చు ఈ ఇన్సెక్ట్స్ని అంటే, ఇవి చాలా ఇన్ఫెక్ట్ అయ్యే వరకు మనం అంటే తరచుగా గోడౌన్ని ఒక 15 డేస్కి ఒక్కసారి ధాన్యంలో ఎక్కడైనా పుచ్చు ఉందా, ఇన్ఫెస్టేషన్ ఉందా అని చెప్పి మనం చూస్తూ ఉండాలి, రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే ధాన్యం పైన హోల్స్ ఉండడం, రంధ్రాలు ఉండడం కానీ, ధాన్యాన్ని పట్టుకున్నప్పుడు నుసిగా అంటే పౌడర్ లాగా అయిపోవడం కానివ్వండి, లేకపోతే అపరాల్లో తీసుకున్నట్లయితే పైన వైట్ కలర్ చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయి. సో పుచ్చు పురుగు అనేది వాటిపైన ఎగ్స్ పెడుతూ ఉంటుంది. వాటిని చూసి కానీ ఇన్ఫెక్షన్ ఉంది అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే శిలీంధ్రాలతో ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి అంటే కీటకాలుతో అయితే ఇలాగ రంధ్రాల ద్వారా ఆ కీటకాలు ఆ పదార్థంలో ఉన్నట్టయితే చూసి ఇన్ఫెక్ట్ అయిందని మనం గుర్తించవచ్చు. అయితే బయటకి కనిపిస్తుంది అంటే ఆల్రెడీ చాలా నష్టం అనేది జరిగిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో ఇలా కాకుండా శిలీంధ్రాల వల్ల నష్టం అయితే కనుక అవి రంగు మారిపోతూ ఉంటాయి, గింజలు అనేవి రంగు మారిపోతూ ఉంటాయి. ప్లస్ శిలీంధ్రాలు ఒక రకమైన అఫ్లోటాక్సిన్ అనే ఒక రకమైన విషపూరిత పదార్థాన్ని ఈ గింజల్లో వదిలిపెట్టడం జరుగుతుంది. సో అటువంటి గింజల్ని మీరు తింటే కనుక అవి చేదుగా ఉంటాయి. మ్యామ్, ఇప్పుడు మీరు జీవ సంబంధ కారకాలు చాలా చెప్పారు కదా, అంటే వేటి వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది పంటకి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం చెప్పుకున్న కారకాల్లో అంటే పక్షులు, కీటకాలు, శిలీంధ్రాలు, తర్వాత ఎలుకలు, వీటన్నిటి వల్ల ఎంతో కొంత నష్టం అయితే ధాన్యానికి జరుగుతూనే ఉంటుంది. IGMR ఇండియన్ గ్రెయిన్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిన అధ్యయనం ప్రకారం ఏంటి అంటే, ఏటా మన దేశంలో 7,000 కోట్ల రూపాయల ఆహార ధాన్యాలు అనేవి వృధాగా పోస్ట్ హార్వెస్టింగ్ తర్వాత ఈ సరిగ్గా స్టోర్ చేయకపోవడం వల్ల మనకి అంత నష్టం అనేది వాటిల్లుతుంది. అయితే ఈ నష్టంలో ఈ 7,000 కోట్లలో 1,300 కోట్లు కేవలం కీటకాల ఇన్ఫెక్షన్ వల్లనే ఈ నష్టం అనేది జరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఏంటి అంటే, ఈ నష్టంతో అంటే మనకి ఏదైతే 7,000 కోట్లు ఉందో దీనితో మన భారతదేశంలో ఉండే 3వ వంతు పేద ప్రజలకు మనం ఆహారాన్ని అందించవచ్చు. సో మనకి పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేవి ఇంత మోతాదులో అవుతూ ఉన్నాయి. అయితే దీంట్లో 2.5 to 4.2% ఇన్సెక్ట్స్ వల్ల అవుతుంది, అంటే కీటకాల వల్ల అవుతుంది. అదే రొడెంట్స్ అంటే ఎలుకల ద్వారా తీసుకున్నట్లయితే 2.5%, పక్షుల ద్వారా 0.8%, ఇంకా తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల 0.6% ధాన్యాన్ని మనం ఏటా కోల్పోవాల్సి వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఇందాక చెప్పినట్టు మెయిన్గా ఏంటి అంటే మనకి స్టోరేజ్ ఫెసిలిటీస్ సరిగా అంటే కావాల్సినంత మోతాదులో లేకపోవడం. సో మనం చెప్పుకున్నట్టు మన దేశంలో ఉత్పత్తి అయ్యే ధాన్యం ఎంత అంటే 332 మిలియన్ మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని మనం ఉత్పత్తి చేస్తున్నాం. అయితే మనకి గోడౌన్ ఫెసిలిటీస్ ఎంత ధాన్యాన్ని స్టోర్ చేయడానికి ఉన్నాయి అంటే 147 మిలియన్ మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని మాత్రమే స్టోర్ చేయడానికి ఉన్నాయి.
మిగిలిన 167 మిలియన్ మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని స్టోర్ చేయడానికి మన దగ్గర ఫెసిలిటీ లేదు. సో దీనివల్ల పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఓకే, అంటే మ్యామ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత ఇబ్బంది ఉంది, ఇంత నష్టం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు ధాన్యం నిల్వ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ఏమేమి పాటించాలంటే ఏం చెప్తారు మీరు? సో మనం ఫస్ట్ స్టెప్ నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం పొలంలో పండించిన ధాన్యాన్ని ధాన్యాగారానికి లేదా స్టోరేజ్ ఫెసిలిటీకి తీసుకురావడం. సో ఇందాక చెప్పినట్లుగా సురక్షిత తేమ శాతానికి డ్రై చేసిన తర్వాతనే, ఆరబెట్టిన తర్వాతనే ధాన్యాన్ని ధాన్యాగారానికి తీసుకురావాలి. సో ఇది సురక్షిత తేమ శాతం ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క క్రాప్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్లస్ లోపల ఉండే స్టోరేజ్ కండిషన్స్ కూడా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే విత్తనం లేదా ధాన్యం అనేది ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియం మాయిశ్చర్ని మెయింటైన్ చేయడానికి చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎక్కువగా ఆర్ద్రత ఉంది అంటే ధాన్యం దాన్ని పీల్చుకుంటుంది, బయట పొడిగా ఉంది అంటే ధాన్యం లోపల ఉన్న తేమ బయటికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇలాగా ఫస్ట్ స్టెప్లో ధాన్యాన్ని గోదాంకి తెచ్చే ముందే దాన్ని సరిగ్గా ఆరబెట్టుకొని తీసుకురావాలి. అయితే ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆరబెట్టినప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రత అనేది కొంచెం పెరుగుతుంది ధాన్యం. సో దాన్ని కూల్ చేసిన తర్వాతనే, దాన్ని నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే దాన్ని బ్యాగ్స్లో వేసి గోదాంకి తీసుకురావాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే గోదాంకి తీసుకొచ్చే ముందే గోదాంలో ఏదైనా రిపేర్స్ ఉంటే కనుక వాటన్నిటినీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు క్రాక్స్ అండ్ క్రెవిసెస్ అంటే పగుళ్ళు ఉంటే గోడలకి, పైకప్పులో కానివ్వండి, గోడలకి కానివ్వండి, ఎక్కడైనా కూడా పగుళ్ళు ఉన్నట్లయితే ఆ పగుళ్ళలో కీటకాలు వెళ్ళి గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే ధాన్యాన్ని తెస్తామో కొత్త ధాన్యానికి కూడా ఆ ఇన్ఫెస్టేషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ గోదాంలో ఉన్న క్రాక్స్ అండ్ క్రెవిసెస్ అన్నిటిని కూడా మూసేయాలి. ఆ తర్వాత రూఫ్ని కూడా చూసుకోవాలి. ఎందుకు అంటే రూఫ్లో కనుక ఏవైనా పగుళ్ళు కానీ ఇలాంటివి ఉన్నట్టయితే తేమ లీక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా వర్షాకాలంలో డ్రాప్గా రెయిన్ పడుతూ ఉన్నట్టయితే అప్పుడు ధాన్యం అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన పైకప్పు కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి గోడౌన్లో. అయితే గోడౌన్లో మనం ధాన్యపు బస్తాలని వేసే ప్యాలెట్స్ వీటన్నిటిని కూడా ముందుగానే మనం డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి అంటే మలాథియాన్ని 50 ECని గోడల మీద వీటి మీద స్ప్రే చేసినట్లయితే ఏమైనా ఇన్సెక్ట్స్ ఉన్నట్లయితే అవి చచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్ఫెస్టేషన్ మనం ఇందాక చెప్పుకున్నట్టు గన్నీ బ్యాగ్స్ నుంచి వస్తుంది. సో గన్నీ బ్యాగ్స్ని కూడా అన్నిటినీ శుభ్రంగా నీటిలో నానబెట్టి బాగా సన్లో ఆరబెట్టి అప్పుడు మాత్రమే వాటిని ఫ్రెష్ గ్రెయిన్ని నింపడానికి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెస్టేషన్ ఉంది అని ఏదైనా డౌట్ వచ్చినట్టయితే ఫస్ట్ ఆ బ్యాగ్స్ని ఒక డబ్బాలో పెట్టి ఫ్యూమిగేట్ చేసి 7 days ఫ్యూమిగేట్ చేసి ఆ తర్వాత మాత్రమే ఆ బ్యాగ్స్ని తీసి కొత్త ధాన్యాన్ని నింపడానికి మనం వాడాల్సి ఉంటుంది. సో దీనితో పాటు గోదాంకి తెచ్చినప్పటికే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాము ఇందాక పొలాల దగ్గరికే ఇన్సెక్ట్స్ వెళ్ళి వాటి మీద ఎగ్స్ పెడతాయి, అటువంటి ధాన్యాన్ని తెస్తే మొత్తం ఇన్ఫెస్టేషన్ వస్తుందని. సో అటువంటి ధాన్యం ఎక్కడైనా గమనించినట్లయితే ఆ కొంచెం ధాన్యాన్ని తీసి పడేసినట్లయితే మిగిలిన ధాన్యం అనేది సేఫ్గా నిల్వ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ధాన్యము నిల్వ చేయాలంటే గోదాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొంచెం ఎక్కువ మొత్తంలో ధాన్యం నిల్వ చేయాలంటే గోదాం నిర్మాణంలో కానీ లేదా గోదాం మెయింటెనెన్స్ సంబంధించి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి గోదాం గురించి చెప్పరా? సో మనం గోదాంని నిర్మించాలి అంటే ఫస్ట్ మన ప్లేస్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం గోదాం నిర్మాణం కోసం సెలెక్ట్ చేసుకునే ప్లేస్ అనేది ఎత్తైన ప్రదేశంలో ఉండేటట్టు చూడాలి. సో దీనివల్ల ఏంటి అంటే ఎప్పుడైనా వర్షాలు బాగా వచ్చి ఫ్యూచర్లో నీళ్ళు ఆగినా కూడా గోదాం ఎత్తులో ఉంటే మనకి గింజలు అనేవి తేమని తీసుకునే ఆస్కారం అనేది ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే గోదాము చుట్టుపక్కల
గోదాం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఎక్కడా కూడా పెద్ద పెద్ద చెట్లు కానివ్వండి, లేకపోతే కలుపు మొక్కలు కానివ్వండి, ఇట్లాంటి వెజిటేషన్ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకు అంటే చెట్లు ఉంటే వాటి మీద ఎలుకలు ఉంటాయి, పక్షులు ఉంటాయి, పాములు ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ మళ్ళీ వాటి నుంచి గోదాంకి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి గోదాం చుట్టుపక్కల ఎక్కడా కూడా పెద్ద పెద్ద చెట్లు, ఈ కలుపు మొక్కలు లేకుండా చూడాలి. కలుపు మొక్కలు ఎందుకు ఉండొద్దు అంటే కలుపు మొక్కలు ఇన్సెక్ట్స్ కానివ్వండి, ఫంగస్కి కానివ్వండి హోస్ట్గా పనిచేస్తాయి. కాబట్టి వాటిని కూడా గ్లైఫోసేట్ లాంటి నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ కొట్టేసి మొత్తం ఉన్న వాటిని తీసేసి ఆ తర్వాత మాత్రమే గోదాం నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అయితే గోదాం నిర్మించినప్పుడు ఎలుకలు పైకెక్కకుండా గోదాం చుట్టూ కూడా 90 సెంటీమీటర్ల ఎత్తులో ఒక లిప్ వంటి నిర్మాణాన్ని మనం గోదాం చుట్టూ పెట్టినట్టయితే ఎలుకలు ఈజీగా గోడపైకి ఎక్కకుండా ఉంటాయి. ప్లస్ ఇంకొకటి, గోదాం యొక్క తలుపుకి మనం రేకు కానీ ఏదైనా మెటల్ షీట్ని కొట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎలుకలు మనకు తెలుసు చాలా ఈజీగా చెక్క డోర్స్కి రంధ్రాలు అవి పెట్టేస్తూ ఉంటాయి. సో దాని నుంచి నివారించడానికి రేకు లాంటిది డోర్కి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కడ అయితే గాలి వెలుతురు బాగా ఉంటుందో అక్కడ మాత్రమే గోదాం నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే చీకటి ప్రదేశాల్లో, వెలుతురు లేని ప్రదేశాల్లో కీటకాల వృద్ధి లేదా శిలీంధ్రాల వృద్ధి అనేది బాగా ఉంటుంది. కాబట్టి వెంటిలేషన్ మరియు ఎరేషన్ అంటే గాలి ప్రసరణ మరియు వెలుతురు ఉండే ప్రదేశాల్లో మాత్రమే ఈ గోదాం నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. అలాగే గోదాంకి మనం ఈ గాలి వెలుతురు రావడానికి వెంటిలేటర్స్ పెడతాం కదా, కిటికీలు అట్లాంటివి. సో ఆ కిటికీలు వాటి నుంచి పక్షులు ఇట్లాంటివి రాకుండా వాటన్నిటికీ మెష్ కొట్టాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే వాటికి కోని ఆకారంలో ఎలుకలు రాకుండా వాటిని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా గోదాంలో లోడింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చాలామంది ర్యాంప్ లాంటిది కడుతూ ఉంటారు, వెహికల్ ఎక్కడానికి ఈజీగా ఉంటుందని. కానీ ర్యాంప్ కట్టడం వల్ల ఏంటి అంటే ఎలుకలు ఇలాంటివి ఈజీగా గోడౌన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ర్యాంప్ లాంటిది కూడా మనం లేకుండా చూసుకోవాలి. డైరెక్ట్ లోడింగ్ అన్లోడింగ్ ఫెసిలిటీ ఉండేటట్టు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు గోదాంలో ఎప్పుడు మనం ధాన్యపు బస్తాల్ని నిల్వ చేసినా కూడా డైరెక్ట్గా ఫ్లోర్ మీద నిల్వ చేయకూడదు. ఎందుకు అంటే ఈ ఫ్లోర్ నుంచి ధాన్యపు బస్తాలు లోపల ఉన్న ధాన్యం అనేది తేమను గ్రహిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా వుడెన్ ప్యాలెట్స్ పెట్టి దాని మీద స్టాకింగ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, తరచుగా రీస్టాకింగ్ చేయడం వలన, రీస్టాకింగ్ అంటే కింద బస్తాలని పైన పెట్టడం, పైన బస్తాలని కిందకు పెట్టడం. ఇది ఎందుకు అంటే మాయిశ్చర్ అనేది కింద బస్తాల్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇలా చేయడం వల్ల. ప్లస్ గోదాములో ఎప్పుడైనా స్టాకింగ్ చేసేటప్పుడు పైన వరకు, గోదాం పైన వరకు స్టాకింగ్ చేయకూడదు. పైన కొంచెం స్పేస్ని ఎప్పుడు కూడా వదిలేయాల్సి ఉంటుంది. ఈ స్పేస్ ఎందుకు అంటే గాలి ప్రసరణకి వీలుగా. ధాన్యం అనేది రెస్పిరేషన్ వల్ల కావచ్చు, లేకపోతే ధాన్యం నిల్వలో రకరకాల పదార్థాలు వాయువులు అనేవి విడుదలవుతూ ఉంటాయి. సో వీటి యొక్క ప్రసరణకి అనుకూలంగా మనం గోదాం పైకప్పు వరకు నిల్వ చేయకూడదు, కొంచెం గ్యాప్ ఉంచాలి. పైకప్పు అనేది ఎప్పుడు కూడా కొంచెం ఎత్తులో నిర్మించాల్సి ఉంటుంది. ప్లస్ పైకప్పు పర్మనెంట్ స్ట్రక్చర్ అయి ఉండాలి. టెంపరీ స్ట్రక్చర్స్ అయితే ఏమవుతుంది అంటే రెయిన్ ఇలాంటివి వచ్చినప్పుడు రెయిన్ వాటర్ సీపేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ కీటకాల నియంత్రణలో హెర్మెటిక్ స్టోరేజ్ పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఏంటి అది ఒకసారి దాని గురించి కూడా. హెర్మెటిక్ స్టోరేజ్ అంటే జనరల్గా గాలి జొరపడకుండా మనం నిల్వ చేస్తే దాన్ని హెర్మెటిక్ స్టోరేజ్ అంటాం. సో ఈ గాలి జొరబడకుండా ఉన్నప్పుడు ఏమిటి అంటే కీటకాలకి ఆక్సిజన్ అనేది, అంటే మనలాగే కీటకాలకు కూడా శ్వాస కోసం ఆక్సిజన్ అనేది అవసరం. సో ఈ గాలి జొరబడకుండా చేయడం వల్ల వాటి రెస్పిరేషన్కి కావాల్సిన ఆక్సిజన్ని మనం లేకుండా చేస్తున్నాం. ఇంకొకటి ఏంటి అంటే
కార్బన్ డయాక్సైడ్ మోతాదు అనేది మనం ఎప్పుడైతే హెర్మెటిక్ అంటే బయట గాలి లోపలికి రావట్లేదు, లోపల గాలి అనేది బయటకు వెళ్ళట్లేదు, దానివల్ల కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే బిన్స్లో కానివ్వండి, హెర్మాటిక్ బ్యాగ్స్లో కానివ్వండి ఉన్న కార్బన్ డయాక్సైడ్ మోతాదు పెరిగి ఆక్సిజన్ మోతాదు అనేది తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల కీటకాలు చచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మన ధాన్యం యొక్క తేమ శాతం కూడా పెరగకుండా మనం నియంత్రించవచ్చు. దీన్నే హెర్మాటిక్ స్టోరేజ్ అంటాం. అయితే దీంతో పాటు మీరు తెలుసుకోవాల్సిన ఇంకొకటి ఏంటి అంటే కంట్రోల్ అట్మాస్ఫియరిక్ స్టోరేజ్. కంట్రోల్ అట్మాస్ఫియరిక్ స్టోరేజ్కి హెర్మెటిక్ స్టోరేజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే కంట్రోల్ అట్మాస్ఫియరిక్ స్టోరేజ్లో ఈ హెర్మెటిక్ స్టోరేజ్లో ఓన్లీ మనం గాలి లోపలికి వెళ్లకుండా టైట్గా సీల్ చేస్తాము. అదే కంట్రోల్ అట్మాస్ఫియరిక్ స్టోరేజ్లో మనం టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేస్తాం, టెంపరేచర్ని, రిలేటివ్ హ్యూమిడిటీని కూడా కంట్రోల్ చేస్తాం. అయితే వీటిలో హెర్మాటిక్ స్టోరేజ్కి మనకి సపరేట్గా వేరే ఆధునిక సాంకేతికత ఏం అవసరం లేదు. కానీ ఈ కంట్రోల్డ్ అట్మాస్ఫియరిక్ స్టోరేజ్కి మాత్రం మనకి ఆధునిక సాంకేతికతతో మనం రిలేటివ్ హ్యూమిడిటీని కానివ్వండి, ఆర్ద్రతని కానివ్వండి, ఉష్ణోగ్రతని కానివ్వండి కంట్రోల్ చేస్తూ ఉండాలి. ప్లస్ కంట్రోల్ అట్మాస్ఫియరిక్ స్టోరేజ్లో మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలి వీటన్నిటిని కూడా. అదే మనకి హెర్మాటిక్ స్టోరేజ్లో వన్స్ సీల్ చేసి ఎయిర్ టైట్ సీల్ చేస్తే మనం ఇంకా దాన్ని ఏమీ మానిటర్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే, లక్ష్మీప్రసన్న మ్యామ్, ఇంకొక విషయం ఏంటంటే మహిళలు సాధారణంగా ఇంట్లో కూడా కొంచెం ఎక్కువ వస్తువులు తీసుకొచ్చినప్పుడు కొంతమంది 6 నెలలకు సంవత్సరానికి సరిపడే వస్తువులు కూడా తీసుకొచ్చుకుంటారు కాబట్టి అలా ధాన్యాలు తీసుకొచ్చుకున్నప్పుడు ఇంటి స్థాయిలోనే దాన్ని నిల్వ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మనం కమర్షియల్గా స్టోర్ చేసేటప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీస్లో గ్రెయిన్ని స్టోర్ చేస్తాము. సో అక్కడ ఇన్ఫెస్టేషన్ వచ్చినా కూడా అంటే కీటకాలు ఆశించినా కూడా రసాయనాలను ఉపయోగించి వాటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. అదే గృహస్థాయిలో నిల్వ చేసుకునేటప్పుడు ఏంటి అంటే గృహస్థాయిలో మనం చాలా తక్కువ క్వాంటిటీలో నిల్వ చేసుకుంటాము, ప్లస్ రసాయనాలని ఉపయోగించలేము. మరి రసాయనాలను ఉపయోగించకుండా కీటకాలు రాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే కొన్ని సహజ పద్ధతుల ద్వారా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. సహజ పద్ధతులు అంటే మీరందరూ చూసే ఉంటారు, ఇళ్ళలో వేపాకులు వేయడం కానివ్వండి, లేకపోతే ఎండుమిర్చి వేయడం, వసకొమ్ములు వేయడం, తర్వాత తులసి ఆకులు, యూకలిప్టస్ ఆకులు. సో ఇట్లాంటివన్నీ కూడా ధాన్యంతో కలిపి స్టోర్ చేస్తూ ఉంటారు. సో వీటి వల్ల ఏంటంటే అంతేకాకుండా కర్పూరం ఇట్లాంటివన్నీ రిపెల్లెంట్స్గా అంటే ఆ వాసనకి ఇన్సెక్ట్స్ అనేవి వాటిలోకి రాకుండా ఉంటాయి. అయితే గృహస్థాయిలో ముఖ్యంగా బియ్యాన్ని నిల్వ చేసినప్పుడు వసకొమ్ము ఉంటుంది కదండి, వసకొమ్ము వేసి నిల్వ చేస్తూ ఉంటారు. వసకొమ్ము ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వింటాల్ బియ్యం తీసుకున్నట్టయితే 100 గ్రాముల వసకొమ్ముల్ని మనం పైన భాగంలో మనం స్టోర్ చేసుకునే డబ్బాలు ఏదైతే ఉంటుందో పైన భాగంలో, మధ్యలో భాగంలో మరియు కింద భాగంలో వసకొమ్ములు పెట్టినట్లయితే బియ్యం ఆశించి పురుగులు అనేవి, వడ్ల చిలుక అనేది రాకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా క్యాస్టర్ ఆముదపు విత్తనాలు ఉంటాయి కదా, ఆముదపు విత్తనాలని మొక్కజొన్నతో కలిపి కనుక స్టోర్ చేస్తే ముక్క పురుగు ఉంటుంది కదా, మొక్కజొన్నలో వచ్చే ముక్క పురుగు అది రాకుండా ఉంటుంది. అలాగే వేపకాయల యొక్క పొడిని వరితో కలిపి నిల్వ చేయడం వలన కూడా మనం ఈ కీటకాలు అనేవి ఎక్కువగా ఆశించకుండా నివారించవచ్చు. ఇవే కాకుండా సీతాఫలం ఉంటుంది కదా, సీతాఫలం యొక్క గింజల్ని పొడి చేసి దాన్ని కూడా మనం ఈ గృహస్థాయిలో ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక అప్పరాల్లో వాటిల్లో చెప్పుకున్నాం కదా, సో పైన ధాన్యం పైన గుడ్లు పెట్టేవి ఏవైతే ఉంటాయో వాటికి ఏంటి అంటే యాక్టివేటెడ్ క్లే కానివ్వండి, లేకపోతే సన్నని శాండ్. మీకు డౌట్ రావచ్చు మనం వేసి తర్వాత మనం ఎట్లా కన్జ్యూమ్ చేస్తామని. జస్ట్ మనం ఫస్ట్ శాండ్ వేసేటప్పుడే జల్లించి చాలా సన్న ఇసుకని తీసుకోవాలి. సో మనం మళ్ళీ జల్లించినప్పుడు ఆ సన్న ఇసుక జల్లెడ నుంచి కిందకు వచ్చేస్తుంది, గ్రెయిన్ అంతా పైకి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఆ పైన ఉండే ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్స్ రబ్ అవ్వడం వల్ల శాండ్కి ఆ ఎగ్స్ అనేవి చచ్చిపోయి దాంట్లో నుంచి అడల్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు
పద్ధతులతో ఇప్పుడు పోల్చుకుంటే ఎలాంటి మార్పులు వచ్చాయి మ్యామ్ ధాన్యం నిల్వలకు సంబంధించి? ఒకప్పుడు తీసుకున్నట్టయితే అంటే పూర్వకాలంలో ధాన్యాన్ని ముఖ్యంగా వెదురు బుట్టల్లో కానివ్వండి, అంటే లోకల్లీ అవైలబుల్ మెటీరియల్ వెదురు బుట్టలు, మట్టి కుండలు, చెక్క బిన్స్ ఇట్లాంటి వాటిలో ధాన్యాన్ని నిల్వ చేసేవాళ్ళు. అదే ఆధునిక పద్ధతుల్లో తీసుకున్నట్టయితే బ్యాగ్స్లో నిల్వ చేసి మనం గిడ్డంగుల్లో గోదాముల్లో నిల్వ చేసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటి అంటే అప్పట్లో ఏదైనా కీటక నాశనం చేయాలి అంటే కనుక రసాయనాల కంటే ఎక్కువగా సహజ పద్ధతులపైన ఆధారపడేవాళ్ళు. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు గృహస్థాయిలో ఏవైతే సహజ పదార్థాలను ఉపయోగించి మనం కీటకాలని నివారించాలనుకుంటున్నాము అటువంటి పద్ధతుల్నే పూర్వకాలంలో బల్క్ క్వాంటిటీస్కి కూడా ఉపయోగించేవాళ్ళు. సో దీనివల్ల ఏంటి అంటే ఒక్కొక్కసారి ఇన్సెక్ట్ అనేది పురుగులు అనేవి కంట్రోల్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి పూర్తిగా కంట్రోల్ అవ్వకపోవచ్చు. ఎందుకు అంటే తక్కువ క్వాంటిటీస్కి రిపెల్లెంట్స్ ఇవనేవి బాగా పనిచేస్తాయి, కానీ ఎక్కువ క్వాంటిటీస్లో మనం ధాన్యాన్ని స్టోర్ చేసినప్పుడు ఇవి పనికిరావు. అందుకని మనం ఆధునిక కాలంలో ఏం చేస్తున్నాము అంటే రసాయనాల్ని గోదాముల్లో అప్పుడప్పుడు రసాయనాల్ని కొట్టడం కానివ్వండి, లేకపోతే ఫ్యూమిగేషన్ చేయడం కానివ్వండి, ఇలాంటి వాటి ద్వారా పురుగులని మనం కంప్లీట్గా నివారిస్తున్నాం. ఇంకొకటి ఏంటి అంటే పూర్వకాలంలో అంత స్ట్రాంగ్గా ఉండేవి కావు కాబట్టి గ్రెయిన్ అనేది మాయిశ్చర్ని తొందరగా అబ్జర్వ్ చేసుకునే వీలు ఉండేది. అంటే తేమ శాతం అనేది తొందరగా పెరిగిపోయేది. ఎక్కువ రోజులు నిల్వ చేసాము అంటే ధాన్యంలో తేమ శాతం పెరిగిపోవడం, అవన్నీ ధాన్యం అనేది అట్టలుగా ఉండలుగా అయిపోవడం అట్లాంటివి జరుగుతూ ఉండేవి. మోడ్రన్ స్టోరేజ్లో మనకి ఈ ప్రాబ్లమ్ని కొంతవరకు మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే పూర్వకాలంలో స్టోరేజ్ టైంలో కూడా అంటే స్టోరేజ్ కూడా ఎలాగ చేసేవాళ్ళు అంటే ఇందాక చెప్పినట్టు వెదురు బుట్టల్లో స్టోర్ చేసి దాన్ని ఎడ్ల బండి మీద కానీ అవైలబుల్ ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్లేవాళ్ళు. దానివల్ల ఏంటి అంటే ఆ వెళ్ళే దారిలో కూడా ఇన్సెక్ట్స్ అనేవి ఈ ధాన్యం మీదకి వచ్చి గుడ్లు పెట్టి ఇన్ఫెక్ట్ చేయడానికి అవకాశం ఉండేది. అదే మోడ్రన్ పద్ధతుల్లో ఏంటి అంటే మనం కంటైనర్స్ని అంటే సీల్డ్ కంటైనర్స్ని మనం ఉపయోగిస్తున్నాం. దీనివల్ల మనకి ఈ ట్రాన్స్పోర్ట్ అప్పుడు కూడా మనకి ఇన్ఫెస్టేషన్ అనేది వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే అప్పట్లో మొత్తం అన్నీ కూడా మాన్యువల్గా చేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ఆటోమేషన్ వచ్చింది కాబట్టి టెంపరేచర్ సెన్సర్స్ వీటిని ఉపయోగించి నిరంతరం మనం గోదాం యొక్క కండిషన్ లోపల అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది మనం కంట్రోల్ చేస్తున్నాము, మానిటర్ చేస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే మన ఇంటర్వెన్షన్ అవసరం అవుతుందో అప్పుడు వెంటనే రసాయనాల్ని కొట్టడం కానీ లేదా రీస్టాకింగ్ కానీ ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, లక్ష్మీ ప్రసన్నమ్మ, ఇప్పుడు భారీ స్థాయిలో ధాన్యం నిల్వ చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అంటే స్టార్టింగ్ నుంచి ఇండి వరకు ఒకసారి వివరంగా చెప్తారు. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు గోదాం లోపలికి తెచ్చేటప్పుడే ఏదైనా ఇన్ఫెస్టేషన్ ఉంటే కనుక ఫస్ట్ గోదాం దగ్గరికి ధాన్యం రాగానే దాన్ని ఇన్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఇన్ఫెస్టేషన్ ఉంటే మనం ఫస్టే ఆ ధాన్యానికి ఏ లాట్లో అయితే ఇన్ఫెస్టేషన్ ఉందో ఆ లాట్ వరకు ఫ్యూమిగేషన్ చేసి అప్పుడు మాత్రమే ఆ ధాన్యాన్ని మనం లోపలికి అలో చేస్తాం. ఇంకొకటి ఏంటి అంటే పాత సీజన్ తాలూకు వాటిని నివారించడానికి ఇందాక చెప్పినట్టు మెలాథియాన్ని కానీ డెల్టామెథ్రిన్ని కానీ వాల్స్ పైన ఈ స్టోర్ చేసే ప్యాలెట్స్ పైన వీటన్నిటి మీద కనుక పిచికారీ చేసినట్టయితే అంతకుముందు ఉన్న ఇన్ఫెస్టేషన్ పోతుంది. దాంతోపాటు ఎఫ్సిఐ గోడౌన్స్ ఇలాంటివి తీసుకున్నట్టయితే మనకి ఎక్కువగా ధాన్యాన్ని నిల్వ చేసే వాళ్ళంటే ఎఫ్సిఐ గోడౌన్స్లో కానీ వేర్ హౌస్ కార్పొరేషన్స్ ఇలాంటి వాళ్ళే భారీ స్థాయిలో ధాన్యాన్ని నిల్వ చేస్తూ ఉంటారు. సో సంవత్సరాల తరబడి ధాన్యాన్ని నిల్వ చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫెస్టేషన్ పురుగులు అనేవి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పురుగులు అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటిని ఖచ్చితంగా ఫ్యూమిగేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫ్యూమిగేట్ చేయడం అనేది 2 రకాల పద్ధతుల్లో చేస్తాం. ఒకటి కవర్ ఫ్యూమిగేషన్, ఇంకొకటి షెడ్ ఫ్యూమిగేషన్. కవర్ ఫ్యూమిగేషన్ అంటే మనం గోడౌన్లో స్టోర్ చేసినప్పుడు బస్తాలని నిలువుగా అడ్డంగా పెట్టి నిట్స్ లాగా స్టోర్ చేస్తాం. సో ఈ నిట్స్ లాగా స్టోర్ చేసినప్పుడు ఒక నిట్లో
ఉన్న బస్తాలు ఇన్ఫెక్ట్ అయ్యాయి, ఓన్లీ అంతవరకు ఫ్యూమిగేషన్ చేస్తే చాలు అనుకున్నప్పుడు ఈ కవర్ ఫ్యూమిగేషన్ చేస్తాం. అదే మొత్తం గొడౌన్లో ఉన్న గ్రెయిన్ అంతా ఇన్ఫెక్ట్ అయింది, వాటన్నిటిని కూడా రక్షించాల్సిన అవసరం ఉంది అంటే అప్పుడు మనం షెడ్ ఫ్యూమిగేషన్ చేస్తాం. సో కవర్ ఫ్యూమిగేషన్లో ఏం చేస్తాము అంటే 1 మెట్రిక్ టన్ ధాన్యానికి 3 అల్యూమినియం ఫాస్ఫైడ్ ట్యాబ్లెట్స్ని 3 గ్రామ్స్ ట్యాబ్లెట్స్ని తీసుకొని ఏ నెట్లో అయితే అంటే ఏ లాట్లో అయితే మనకి ఇన్ఫెస్టేషన్ ఉందో దాంట్లో పైన మధ్యలో కింద ఒక క్లాత్ బ్యాగ్లో ట్యాబ్లెట్ని చుట్టి పెట్టినట్లయితే దాని నుంచి పాస్పిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ పాస్పిన్ గ్యాస్ అనేది విషవాయువు. సో ఈ విషవాయువు అనేది ఆ నిట్టులో ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ అన్నిటిని కూడా చంపేస్తుంది. అయితే ఈ కవర్ ఫ్యూమిగేషన్ చేసేటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు మనం కవర్ ఫ్యూమిగేషన్ చేసేటప్పుడు పైన ఒక టార్పలిన్తో కప్పుతాము. అయితే ఆ టార్పలిన్కి ఎటువంటి హోల్స్ లేకుండా చూసుకోవాలి. వాటికి హోల్స్ ఉన్నట్టయితే ఏమవుతుంది అంటే పాస్పిన్ గ్యాస్ అనేది ఆ హోల్స్లోంచి బయటకు రిలీజ్ అయిపోతుంది, లోపల ఉన్న ఇన్సెక్ట్స్ అనేవి పూర్తిగా చచ్చిపోవు. అందుకని ఎక్కడ హోల్స్ లేకుండా చూసుకోవాలి. ఇంకొకటి టార్పలిన్తో కప్పినప్పుడు కింద భాగంలో గ్యాప్ ఉండే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఆ కింద భాగంలో కూడా పూర్తిగా కవర్ అయ్యేలాగా ఏదైనా వెయిట్ పెట్టడం కానివ్వండి, లేకపోతే శాండ్ పోయడం కానివ్వండి టార్పలిన్ మీద, అలాగ చేసి గ్యాస్ అనేది ఎస్కేప్ అవ్వకుండా చూసుకోవాలి. అయితే ఈ ఫ్యూమిగేషన్ అనేది 7 days చేస్తుంటాం మనం జనరల్గా. షెడ్ ఫ్యూమిగేషన్ కానివ్వండి, లేకపోతే ఈ కవర్ ఫ్యూమిగేషన్ కానివ్వండి, 7 days చేస్తూ ఉంటాం. ఈ 7 days అయిపోయిన తర్వాత డీగ్యాసింగ్ చేస్తాం. అంటే లోపల ఉన్న పాస్పిన్ ఇంకేమన్నా రెసిడ్యూ ఉంటే దాన్ని వెంటిలేటర్స్ ఇవి ఓపెన్ చేసి దాన్ని బయటకు పంపిస్తూ ఉంటాం. అయితే ఫ్యూమిగేషన్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్త ఏంటి అంటే వెంటిలేటర్స్, తర్వాత మెయిన్ డోర్ పెట్టేసి కవర్ చేసిన తర్వాత మెయిన్ డోర్ని క్లోజ్ చేసి అలాగా వదిలేయాలి. ఫ్యూమిగేషన్ టైంలో ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి. ఇది కవర్ ఫ్యూమిగేషన్. షెడ్ ఫ్యూమిగేషన్లో ఏం చేస్తామంటే మొత్తం షెడ్ని, హోల్ షెడ్ని ఫ్యూమిగేట్ చేస్తాం. హోల్ షెడ్ని ఫ్యూమిగేట్ చేసినప్పుడు ఏంటి అంటే ఆ టైంలో లోపలికి ఎవరు వెళ్ళకూడదు. సో మొత్తం అక్కడక్కడ గోదాములో అక్కడక్కడ మనం ఈ అల్యూమినియం ఫాస్ఫేట్ ట్యాబ్లెట్స్ని పెట్టి ఫ్యూమిగేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఫ్యూమిగేషన్ చేయమన్నారు, మరి ఫ్యూమిగేషన్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి? సో ఫ్యూమిగేషన్ గురించి చెప్పుకున్నాం మనం. అల్యూమినియం ఫాస్ఫైడ్ వాడి చేస్తాం. సో అల్యూమినియం ఫాస్ఫైడ్ ట్యాబ్లెట్స్ని పెట్టినప్పుడు ఏంటి అంటే దాని నుంచి పాస్పిన్ వాయువు అనేది రిలీజ్ అవుతుంది. అది చాలా టాక్సిక్. సో దాన్ని పొరపాటున హ్యూమన్ బీయింగ్స్ పీల్చినట్లయితే వాళ్ళకు కూడా అస్వస్థత అనేది కలుగుతుంది. సో అందుకని ఫ్యూమిగేషన్ చేసే ముందు మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఫ్యూమిగేషన్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ని ధరించాల్సి ఉంటుంది. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అంటే చేతులకి గ్లౌజెస్ వేసుకోవాలి. ఆ ట్యాబ్లెట్స్, అల్యూమినియం ఫాస్ఫైడ్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో గ్లౌజెస్ లేకుండా బేర్ హ్యాండ్తో టచ్ చేయకూడదు. ఇంకొకటి ఏంటి అంటే ఆ గ్యాస్ని ఇన్హేల్ చేసే ఛాన్స్ లేకుండా మాస్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఐస్కి గాగుల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ని యూజ్ చేసి మాత్రమే ఈ ఫ్యూమిగేషన్ ప్రక్రియ అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఫ్యూమిగేషన్ తర్వాత డీగ్యాసింగ్ చేస్తామని చెప్పాం కదా, ఆ డీగ్యాసింగ్ టైంలో కూడా ఎటువంటి ఆహార పదార్థాలని తినడం కానివ్వండి, లేకపోతే టొబాకో చూయింగ్ కానివ్వండి, సిగరెట్ కాల్చడం ఇట్లాంటివి ఏవి చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే అల్యూమినియం ఫాస్ఫైడ్ నుంచి వచ్చే పాస్పిన్ గ్యాస్ అనేది హైలీ ఇన్ఫ్లేమబుల్ కాబట్టి మనం ఫ్యూమిగేషన్ చేస్తున్నప్పుడు ఒకవేళ సడన్గా ఫైర్ వస్తే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా మనం దగ్గర పెట్టుకొని అప్పుడు ఫ్యూమిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇట్లా టాక్సిక్ కాంపౌండ్స్తో డీల్ చేస్తున్నాం కాబట్టి ఒక్కళ్ళే ఫ్యూమిగేషన్ అనేది ఎప్పుడు చేయకూడదు. ఎవరిదైనా సహాయం తీసుకొని మాత్రమే ఫ్యూమిగేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా అంటే కళ్ళు మంటలు కానివ్వండి, ఛాతీలో నొప్పి అనిపించడం కానివ్వండి, ఇట్లాంటి సిమ్టమ్స్ ఏవైనా ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫ్యూమిగేషన్ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే
ఫ్యూమిగేషన్ తర్వాత ఫ్యూమిగేషన్ టైంలో లోపల ఉన్న పాస్పిన్ గ్యాస్ అనేది లోపల ఉన్న ఇన్సెక్ట్స్ని చంపడానికి తగిన మోతాదులో ఉందా లేదా అని చెక్ చేయడానికి లీక్ డిటెక్టర్స్ ఉంటాయి. పాస్పిన్ వాయువు లీక్ అవుతుందా, మనకు కావాల్సిన మోతాదులోనే రిలీజ్ అవుతుందా. సో ఆ లీక్ డిటెక్టర్స్ని ఉపయోగించి ఎప్పటికప్పుడు లోపల ఉన్న పాస్పిన్ వాయువు మోతాదు అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఫ్యూమిగేషన్ అయిపోయిన తర్వాత కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేఫ్ డిస్పోజల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి ఎవరైనా టచ్ చేసినా లేకపోతే వేరే పనులకు యూజ్ చేసినా వాళ్ళకి కూడా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి వాటిని సేఫ్గా గుంత తవ్వి దానిలో పూడ్చాల్సి ఉంటుంది. సో ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని ఫ్యూమిగేషన్ని చేయాలి. ఓకే, లక్ష్మీప్రసన్న మ్యామ్, ఇంకోటి ఏంటంటే ధాన్యం నిల్వ విషయంలో క్రిమికీటకాలు ఇవే కాకుండా ఎలుకలు, వీటి రోల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని ఎలా నివారించాలి, వాటికి సంబంధించిన వివరాలు కూడా చెప్పండి. ఎలుకల నివారణకి ముఖ్యంగా గోదాముని ఎప్పుడు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే, ఎలుకలు జనరల్గా గోడల వెంట వస్తుంటాయి కాబట్టి గోడకి మనం స్టోర్ చేసే నిట్కి మధ్య 2 to 3 feet గ్యాప్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి. ఈ గ్యాప్ ఉండడం వల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ర్యాట్స్ అనేవి డైరెక్ట్గా ధాన్యం పైకి రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇలా ప్రొఫైలాటిక్ స్ప్రేస్ చేసేటప్పుడు నిట్ చుట్టూ తిరగడానికి స్ప్రే చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అయితే ఈ ర్యాట్స్ అనేవి మనం చెప్పుకున్నట్టు పక్కన చెట్లు ఉండడం వల్ల కానివ్వండి, లేకపోతే ర్యాంప్స్ మీద నుంచి కానివ్వండి, డోర్స్కి రంధ్రాలు చేసుకొని కానివ్వండి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇందాక చెప్పినట్టు డోర్స్కి మెటల్ షీట్ అనేది కొట్టాలి. ఇంకొకటి, వెంటిలేటర్స్ అన్నిటినీ కూడా జాలీలతో మూసేయాలి. ఇంకొకటి ఏంటి అంటే, సో ర్యాట్స్ని ట్రాప్స్ పెట్టేసి, అంటే బోన్లు అంటాం కదా, ఎలుక బోన్లు, అక్కడక్కడ పెట్టి అప్పుడప్పుడు వాటి యొక్క యాక్టివిటీని మానిటర్ చేస్తూ ఉండాలి. అలాగే మన గోదాం చుట్టుపక్కల కనుక ఎలుక బొరియలు కనుక ఉన్నట్టయితే ఆ బొరియల్లో అల్యూమినియం పాస్పేట్ ట్యాబ్లెట్స్ని వేసి బొరియన్ కనుక మూసేసినట్టయితే ర్యాట్స్ అనేవి చచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ర్యాట్స్ని చంపడానికి చాలా రొడెంటిసైడ్స్ కూడా ఉన్నాయి. సో జింక్ పాస్పైడ్ ఇట్లాంటి వాటిని ఉపయోగించి మనం ఎలుకల్ని చంపొచ్చు. ఎక్కువగా పాటించే పద్ధతులు అయితే ట్రాప్స్ మామూలుగా. సో ట్రాప్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ ట్రాప్స్ ఎప్పుడు ఉపయోగించకూడదు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఎలుకలకు కూడా ట్రాప్స్ అలవాటు అయిపోతాయి. ఇది ట్రాప్ అనే విషయం వాటికి తెలిసిపోతుంది. కాబట్టి ఒకసారి ఒక రకమైన ట్రాప్ యూజ్ చేస్తే ఇంకోసారి గ్లూ ట్రాప్ యూజ్ చేయడం, అట్లాంటి విధానాల ద్వారా మనం ఎలుకల్ని నివారించవచ్చు. ఓకే, మనం ఇప్పుడు రైతు సహకార సంఘాలు కానీ ఎఫ్పిఓస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ఇవి ధాన్యం నిల్వల్లో వచ్చేటువంటి నష్టాన్ని తగ్గించడంలో ఎలాంటి పాత్ర వహిస్తాయి, వాటి గురించి ఒకసారి. సో మామూలుగా వ్యక్తిగతంగా అయితే రైతులు గిడ్డంగులు కానీ గోదాములు కానీ నిర్మించాలి అంటే, వాళ్ళు ఒక్కళ్ళు నిర్మించాలంటే వాళ్ళకి ఎక్కువగా ఆర్థిక భారం పడుతూ ఉంటుంది. ప్లస్ ఇండివిజువల్కి లోన్ రావడం కొంచెం కష్టం. అంటే సహకార సంఘాలు ఎఫ్పిఓతో కంపేర్ చేసినప్పుడు ఇండివిజువల్స్కి లోన్ అమౌంట్ అనేది రావడం కష్టం. అదే కనుక కొంతమంది రైతులు కలిపి ఒక ఎఫ్పిఓగా కానీ లేకపోతే ఒక సహకార సంఘంగా కానీ ఏర్పడినప్పుడు ఏంటి అంటే, వాళ్ళందరికీ కలిపి ఒక గోడౌన్ కన్స్ట్రక్షన్కి లోన్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో అందరూ ఉంటారు కాబట్టి ఆర్థిక భారం అనేది ఒక వ్యక్తికి మీద తక్కువగా పడుతుంది. ప్లస్ ఎవరికి కావాలన్నప్పుడు ఆ 10 మంది కూడా ఆ గోడౌన్ని ఖాళీగా ఉంచకుండా ఫుల్గా సంవత్సరం మొత్తం కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఏ రకమైన ఆధునిక సాంకేతికత కావాలన్నా, డ్రైయర్స్ కొనుక్కోవాలన్నా, లేకపోతే ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ కొనుక్కోవాలన్నా, లేకపోతే హెర్మాటిక్ కంటైనర్స్లో స్టోర్ చేయాలన్నా, సో ఇట్లాంటి ఆధునిక పద్ధతులన్నీ ఒక గ్రూప్గా ఏర్పడి సహకార సంఘంగా ఏర్పడినప్పుడు ఇవన్నీ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ప్లస్ ప్రభుత్వం నుంచి రుణాలు కూడా సులభంగా
లభిస్తూ ఉంటాయి. నాబార్డ్ వంటి సంస్థలు కూడా FPOస్కి ఈ సహకార సంఘాలకి రుణాలు ఇస్తూ ఉంటాయి గిడ్డంగుల నిర్మాణానికి వీటికి. అంటే మ్యామ్ ఈ రుణాల గురించి కూడా చెప్పారు. అంటే ఆర్థికంగా వాళ్ళకి చేయూతనివ్వడానికి, అంటే నాణ్యమైనగా ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా వాళ్ళు పకడ్బందీగా పెట్టుకోవాలనుకుంటే ధాన్యానికి సంబంధించి ఆర్థికంగా వాళ్ళకి ఎలాంటి భరోసా ఉంది, ఎటు నుంచి ఎలాంటి సహాయం అందుతుంది ఒకసారి? సో మామూలుగా రైతు స్థాయిలో గిడ్డంగులు, గ్రామీణ స్థాయిలో గిడ్డంగులు నిర్మించుకోవడానికి రాష్ట్రీయ బాండార్ యోజన అనే స్కీమ్ ద్వారా వ్యవసాయ శాఖ రైతులకి రుణాలు ఇస్తుంది. సో దీంట్లో ఏంటంటే, అంటే రుణం కాకుండా సబ్సిడీ ఇస్తుంది. గిడ్డంగుల నిర్మాణంలో 25 నుంచి 33% వరకు సబ్సిడీ అనేది ఈ స్కీమ్ కింద రైతులకి లభిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ప్రభుత్వం ఎవరైతే గోదాములు నిర్మించాలనుకుంటున్నారో, కోల్డ్ స్టోరేజ్ నిర్మించాలనుకుంటున్నారో, లేదా ప్రాసెసింగ్ ప్లాంట్స్ నిర్మించాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఇందాక మీకు చెప్పినట్టు నాబార్డ్ కూడా గోదాములు, గిడ్డంగుల నిర్మాణానికి రుణాలని అందిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు FPOs ఇలా అందరూ కలిసి ఉంటే కనుక, సో వాళ్ళు ఏంటి అంటే వేర్ హౌస్ రిసిప్ట్ని పెట్టి, అంటే ఇంత క్వాంటిటీ ఆఫ్ ధాన్యాన్ని మనం ఈ వేర్ హౌస్లో స్టోర్ చేశాము అన్న రిసిప్ట్ తీసుకొని దాని మీద కూడా రుణం పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే గోదాములకు సంబంధించి వివిధ రకాల గోదాములు ఉంటాయి కదా మ్యామ్, ఒకసారి వాటి గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకి గోదాముల విషయానికి వచ్చేటప్పటికి గోదాములు ఫస్ట్ మనం సాంప్రదాయక గోదాములు యూజ్ చేసేవాళ్ళం. సాంప్రదాయక గోదాములు అంటే మొరాయి కానివ్వండి, కొత్తార్ కానివ్వండి, లేకపోతే బుకారి, ఇట్లాంటివి ఏంటి అంటే ట్రెడిషనల్లీ అవైలబుల్ మెటీరియల్. అంటే మన గడ్డితో తాడులు పెంచుతారు కదా, ఆ తాడు ప్లస్ మట్టి వీటిని కలిపి ఒక నిర్మాణం లాగా చేయడం, లేకపోతే ఆ ఏరియాలో వెదురు అవైలబుల్ ఉంటే వెదురు మట్టి కలిపి ఒక నిర్మాణం లాగా చేసి దాన్ని ధాన్యం నిల్వకి యూజ్ చేసుకోవడం, లేకపోతే ఇంకా లోకల్లీ అవైలబుల్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని యూజ్ చేసి స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇవి సాంప్రదాయక పద్ధతులు. అయితే తర్వాత కాలంలో చూసినట్లయితే, తర్వాత కాలంలో ఏంటి అంటే సైలోస్ వచ్చాయి. సైలోస్లో ఏంటి అంటే అది ఒక పర్మనెంట్ స్ట్రక్చరు. మనం బల్క్ క్వాంటిటీలో, బస్తాల్లో కాకుండా బల్క్ క్వాంటిటీలో మనం ధాన్యాన్ని స్టోర్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ సైలోస్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఈ సైలోస్ టెంపరీ మెటీరియల్తో అయినా బిల్డ్ చేసుకోవచ్చు, లేదా పర్మనెంట్గా మెటల్తో అయినా, మెటల్ సైలోస్ అనేవి ఇప్పుడు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. సో వీటిలో నిల్వ చేసుకోవచ్చు. ఇంకా ఆధునిక గోదాములు అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్మించే గోదాములు, ప్లస్ సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ వాళ్ళు నిర్మించే గోదాములు, స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ వాళ్ళు నిర్మించే గోదాములు, దాంతోపాటు ఇండివిజువల్గా ప్రైవేట్ ఏజెన్సీస్ ఏర్పాటు చేసుకునే గోదాములు, ఇలా రకరకాల గోదాములు మనం ఈ ధాన్యం యొక్క నిల్వకి ఉపయోగించవచ్చు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా, సో వాళ్ళు నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోనప్పుడు, అంటే వాళ్ళు నిర్మించిన గోదాములు సరిపోనప్పుడు ఇటువంటి ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన గోదాములని అద్దెకు తీసుకొని దానిలో కూడా ఈ ధాన్యాన్ని నిల్వ చేయడం జరుగుతుంది. మాకు ఫైనల్గా చెప్పండి, ధాన్య నిల్వకు సంబంధించి రైతులు ఏం చేయాలి, ఏం చేయదు. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా ఏంటంటే, ఇప్పుడు బీన్స్లో స్టోర్ చేస్తారు కదా, చేసినప్పుడు వాటిలో కీటకాలు ఉన్నాయా లేదా తెలుసుకోవడం ఎలా, అదొకసారి ఫైనల్. సో మనం బిన్స్లో స్టోర్ చేసినప్పుడు, అంటే గృహస్థాయిలో చిన్న చిన్న బిన్స్లో స్టోర్ చేసుకుంటాము, వాటిలో కీటకాలు లోపల ఉన్నప్పుడు మనకు కనిపించవు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే స్ట్రాస్ లాంటివి చిన్న చిన్న పైప్స్ ఉంటాయి కదా, సో ఆ పైప్స్ని అక్కడక్కడ ధాన్యంలో గుచ్చినట్టయితే మనం ఏంటి అంటే ధాన్యాన్ని స్టోర్ చేసినప్పుడు ఎయిర్ టైట్ దాంట్లోనే స్టోర్ చేస్తాం. అంటే మొత్తం టైట్గా ఉండేటట్టు క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసినప్పుడు ఇప్పుడు ఎక్కడైతే స్ట్రా పెట్టామో అక్కడ మనకి గాలి ఉంటుంది, ఎందుకంటే ఖాళీ స్పేస్ ఉంటుంది కాబట్టి. సో ఇన్సెక్ట్స్ అన్నీ ఏమవుతాయి అంటే ఆ స్ట్రా దగ్గరికి వచ్చి ఆ స్ట్రాలో పడిపోతాయి. దాన్ని బట్టి మనం ఇన్సెక్ట్ యొక్క యాక్టివిటీని మానిటర్ చేయొచ్చు. సో పిట్ ఫాల్ ట్రాప్స్ ప్లస్ ఈ స్ట్రాస్ వీటిని యూజ్ చేసి బిన్స్లో ఇన్సెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కౌంట్ చేస్తే మనకి ఓకే
ఇన్ని ఇన్సెక్ట్స్ పడ్డాయి అంటే ఇంత మోతాదులో ఇన్ఫెస్టేషన్ ఉంది అని మనం అసెస్ చేసుకొని దాన్ని బట్టి మనం నివారణ చర్యలు అనేవి తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. అయితే రైతులకి ధాన్యం నిల్వలో ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ముందుగా ఫస్ట్ మాయిశ్చర్ చూసుకోవాలి. మాయిశ్చర్ అనేది సురక్షిత స్థాయికి తెచ్చిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి. సరిగ్గా ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే గోడౌన్ని ఫస్ట్ క్లీన్ చేసి దాంట్లో ఉన్న ప్రీవియస్ సీజన్కి సంబంధించిన చెత్త చెదారం అంతా తీసేసిన తర్వాత మాత్రమే. గోదాం క్లీన్ చేసేటప్పుడు ఇంకొకటి ఏంటి అంటే సాలే గూళ్ళు ఉంటాయి కదా, జాలీలు, సో అట్లాంటివి కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాటిల్లో కూడా ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఇన్సెక్ట్ ఎగ్స్ ఉంటాయి. కాబట్టి గోదాంని క్లీన్ చేస్తున్నాము అంటే శుభ్రంగా ఎక్కడ కూడా ఎటువంటి చెత్త లేకుండా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే కొత్త ధాన్యాన్ని గోదాముల్లోకి తేవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు చెప్పినట్టు చాలా రకాల రుణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పథకాల కింద సో రైతులందరూ కూడా ఒక సహకార సంఘంగా లేదా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ రుణాలు పొందడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఫ్యూమిగేషన్ ఎప్పుడు చేసినా కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ఫ్యూమిగేషన్ చేయాల్సి ఉంటుంది. నిపుణులైన వాళ్ళ సలహాలు తీసుకొని దానిలో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సూచనలు తీసుకొని మాత్రమే ఈ ఫ్యూమిగేషన్ పద్ధతిని పాటించవలసి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం ఉత్పత్తి చేసుకోవడం ఎంత ముఖ్యమో నిల్వ చేసుకోవడం అంతకన్నా ఎక్కువ ముఖ్యం. సో నిల్వ చేసుకునే పద్ధతులు సరిగా లేకపోయినట్టయితే మన సంవత్సరం అంతా కష్టపడి పండించిన ధాన్యం వృధా అయిపోతుంది. కాబట్టి శాస్త్రీయ పద్ధతులలో శాస్త్రవేత్తల సలహాలు సూచనలు, వ్యవసాయ శాఖ సలహాలు సూచనలు తీసుకొని ఈ ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం ద్వారా ఈ నష్టాలు ఏవైతే ఉన్నాయో మనం ఇందాక చెప్పుకున్న 7,000 కోట్ల నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని కొంతవరకైనా తగ్గించే ప్రయత్నం మనం చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ ప్రసన్న మ్యామ్. నిజంగా చాలా ఓపిక్గా మా సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్పారు. రైతు మిత్రులారా విన్నారు కదా, ధాన్యానికి సంబంధించి అంటే ఎంత కష్టపడి పండిస్తారో ఆ ధాన్యాన్ని అంతే చక్కగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి లక్ష్మీ ప్రసన్న మేడం చెప్పినటువంటి మాటలన్నీ కూడా నోట్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కూడా తర్వాత కాల్ చేయొచ్చు. మేడం మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఇవ్వచ్చా? ఒక్కసారి చెప్పండి. 9493451857. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే ఈ నంబర్కి కాల్ చేసి మేడం నెంబర్ కూడా నోట్ చేసుకోండి. మేడంతో మీరు తర్వాత కూడా కాల్ చేసి మాట్లాడొచ్చు. మొత్తానికి ఇవన్నీ ఈ పద్ధతులన్నీ పాటిస్తారని చక్కగా మీరు కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.